రికార్డ్ చేసి పెట్టేస్తాడు. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. సర్కులర్ ఆల్రెడీ సర్కులర్ ఇచ్చాను, డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటానండి మీటింగ్ జాయిన్ కాకపోతే. మళ్ళీ మోటకు వచ్చింది అంత. ఇంకా రేపటి ఎవరు దొరకడు, ఇంకా మెయిల్ లేవు. సరే చెప్పేసి క్లోజ్ చేయండి, టైం అవుతుంది. మేడం గారు చెప్పేయండి. సార్ ఓకే సార్, చెప్తున్నాను సార్. సార్ సిసిఈ మార్క్స్ డేటా ఎంట్రీకి సంబంధించి అండి, ఇప్పటి వరకు యాజ్ అండ్ జస్ట్ నౌ 15 minutes బ్యాక్ వరకు కూడా FA1 లో 94% అయింది, FA2 లో 93 ఉంది, FA3 91 ఉంది, FA4 88%, SA1 91%, SA2 64% అంటే ఇంకా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా గ్యాప్ చాలా ఎక్కువ ఉందండి. FA1 నుంచి కూడా ఇంకా డేటా ఎంట్రీ అవ్వలేదు. మరి అవన్నప్పుడు మనం రేపు ప్రోగ్రెస్ కార్డ్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? వాట్ అబౌట్ రిమైనింగ్ స్టూడెంట్స్? అయితే ఎక్కడైతే ఇంకా మీరు డేటా ఎంట్రీ అవ్వలేదని అనుకుంటున్నారో, ఎంయూస్ కానివ్వండి, కాంప్లెక్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, మీ పరిధిలో ఉన్నటువంటి అందరు టీచర్స్ కి, అందరి హెడ్ మాస్టర్స్ కి మీరు అప్డేట్ ఇవ్వండి అప్ టు రేపటికల్లా కంప్లీట్ అవ్వాలని. ఏదైతే గ్యాప్ ఉందో, ఇప్పుడు FA4 లో 94% అంటే దాదాపుగా 5,000 మంది పిల్లలది ఇంకా డేటా ఎంట్రీ లేదు. FA2 లో 6,000 వస్తారు, FA3 లో 7,000 ఉన్నారు, FA4 లో 8,500 అట్లా పిల్లలది ఇంకా డేటా ఎంట్రీస్ అవ్వలేదు. అది ప్రైమరీ, అది ప్రైవేట్ స్కూల్సా లేకపోతే మనయా? మేబీ ప్రైవేట్ స్కూల్స్ ఏమైనా ఉంటే కూడా మన ఎంఈఓస్ కానివ్వండి, సిఆర్పీలతోని కొద్దిగా వాళ్ళకు అప్డేట్ చేపిస్తూ, టైం టు టైం వాళ్ళకి కొంచెం కాల్స్ చేపిస్తూ, ఎట్టి పరిస్థితిలో రేపటికల్లా కంప్లీట్ చేసి ప్రోగ్రెస్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఇది మనం గత వారం 10 రోజుల నుంచి దీని వెనుక ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అయినా కూడా చాలా గ్యాప్ ఉంది ఇది, కాబట్టి దీన్ని కంప్లీట్ చేసుకోవాలండి. అండ్ అట్లాగే ఇప్పుడు కొందరు కాల్ చేశారు, టోటల్ వర్కింగ్ డేస్ 404 వస్తుందని. మామూలుగా 219, 220 అట్లా ఉండాల్సిన చోట 404 వస్తుంది. సో దాన్ని వాళ్ళు అక్కడ ఆన్లైన్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. రేపటికల్లా ఇది కంప్లీట్ అవ్వచ్చు, వాళ్ళు దాన్ని సెట్ చేస్తారు. ఒకవేళ సెట్ కాలేకపోతే, అక్కడ పర్సెంటేజ్ అన్నది చూపిస్తలేదు కాబట్టి, అటెండెన్స్ పర్సెంటేజ్ చూపిస్తలేదు కాబట్టి, ఒకవేళ సెట్ కాకపోతే మీరే ఈ 404ని రౌండ్ అప్ చేసేసి మీకు ఎన్ని వర్కింగ్ డేస్ వచ్చినాయో దాన్ని బై హ్యాండ్ అయినా సరే రాసి ఇచ్చేయండి. మేబీ వాళ్ళైతే రేపటికల్లా అయిపోతుంది అంటున్నారు, నైట్ లోనే చేసేస్తాం అంటున్నారు. ఒకవేళ అవ్వకపోతే, ఒకవేళ మీరు ప్రోగ్రెస్ కార్డులు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసేసి ఉంటే గనక దీన్ని ఒక్కసారి మీరు కరెక్షన్ చేసుకొని ఇచ్చేయండి. ఇది సిసిఈ డేటా ఎంట్రీకి సంబంధించి అండి. ఇది లాస్ట్ మూమెంట్ లో ఉన్నాం కాబట్టి కొద్దిగా రిస్క్ అనుకోకుండా నైటో లేకపోతే మార్నింగ్ నుండి అయినా సరే, హై స్కూల్స్ కి అయితే ఈ రోజే ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ కల్లా కానీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రైమరీలకైతే ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళకి మార్నింగ్ ఒకటి చెప్పాము, ఎందుకంటే రేపే అందరు ప్రింట్ తీసుకుంటా ఉంటే సైట్ అనేది బిజీగా ఉంటుంది కాబట్టి, ప్రైమరీ వాళ్ళు అయిపోయిన ప్రింట్అవుట్ తీసి పెట్టేసుకుంటే రేపు అందరికి గజిబిజి కాకుండా కొద్దిగా సైట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది అన్న వేలో ఇది చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కసారి దీన్ని చూసుకొని చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో ఇష్యూ అండి, మీకు గ్రేడింగ్ లో కానీ దేంట్లో అయినా సరే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పాను టోటల్ వర్కింగ్ డేస్ 404 వచ్చి కనబడుతుంది, అట్లాంటి ఏమన్నా ఇది ఓకే, మనము దిద్దేసుకోవచ్చు. ఈ గ్రేడింగ్ లో దీంట్లో కూడా ఏదన్నా మనం వేసిన దానికి ప్రింట్ లో తప్ప ఏదన్నా వచ్చింది ఉంటే కూడా మన యాజ్ పర్ అవర్ రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని కూడా ఏదైనా ఉంటే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము స్టేట్ ఆఫీస్ కి ఇస్తాము. లేదు అంటే పీక్ స్టేజ్ లో దాన్ని మనం అన్నా కానీ చేసేసుకొని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అబౌట్ దీస్ అండి. అండ్ దీంతో పాటుగా ఇంకో ఇష్యూ ఏంటంటే, మొన్న ఏదైతే లైబ్రరీ బుక్స్ ఇచ్చామో, లైబ్రరీ బుక్స్ తీసుకెళ్ళినటువంటి స్కూల్స్ ఏవేవైతే ఉన్నాయో అక్కడికి ర్యాక్స్ వస్తున్నాయి. వాళ్ళు మొన్న మండేనే వస్తామన్నారు, కానీ ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చాక ర్యాక్స్ ఏ స్కూల్స్ కి అయితే మనం లైబ్రరీ బుక్స్ ఇచ్చామో అక్కడికి లైబ్రరీ బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి ఆ బుక్స్ వచ్చిన హెడ్ మాస్టర్స్ కానివ్వండి, కన్సల్ట్ ఎవరికన్నా ఒకళ్ళకి చెప్పు ఉంచితే, ఎప్పుడైతే ఈయన అక్కడికి ఆ ర్యాక్ ని ఇస్తా అంటాడు ఆ రోజు ఎవరైనా ఒకళ్ళు అక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, వాళ్ళు వచ్చాక ఏ రోజు వస్తున్నారు అన్నది. సో ఆ రోజు మీకు మేము ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మండల్ ఎంఈఓస్ గారికి మేము ఇన్ఫార్మ్ చేస్తామండి. ఎంఈఓస్ కొద్దిగా వాళ్ళకి వాళ్ళ యాజ్ పర్ లిస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్లలో కూడా మేము దాన్ని పెట్టేస్తాను. దాన్ని బట్టి మీకు ఎవరికైతే లైబ్రరీ బుక్స్ వచ్చినాయని ఐడియా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ లైబ్రరీ ర్యాక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటండి. అట్లాగే ఓఎస్సి ఏదైతే వర్క్ సైడ్ స్కూల్స్ స్టార్ట్ చేసామో, ఎక్కడెక్కడైతే ఒక 13 వర్క్ సైడ్ స్కూల్స్ నడుస్తున్నాయి మన జిల్లాలో, ఆ చోట
రేపటికి వాళ్ళది కూడా లాస్ట్ వర్కింగ్ డే అవుతుంది కాబట్టి సైట్ ఓపెన్ పెట్టారండి మెసేజ్. అదండి ఇవైతే ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు అప్డేట్ చేస్తున్నారంట. దానికోసం అని చెప్పేసి కొద్దిసేపు సైట్ ని క్లోజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఓపెన్ అవుతుంది సైట్. మధ్యలో ఓపెన్ చేశారు మేడం. మధ్యలో 4:00 వచ్చింది మరి. 4 to 5 కూడా వర్క్ చేసింది మరి. సరే మీరైతే ట్రై చేస్తూ ఉండండి. వీటితో పాటు ఎక్కడైతే వర్క్ సైట్ స్కూల్స్ మనం స్టార్ట్ చేసామో ఆ వర్క్ సైట్ స్కూల్స్ కి సంబంధించి కూడా వాళ్ళకు కూడా రేపే వాళ్ళకి పిల్లలకి లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది. వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే తర్వాత ఒక అటెండెన్స్ సర్టిఫికేట్ అని ఇందాక మాకు పెట్టారు. అది కూడా నేను గ్రూప్లలో పెడతాను. ఆ పిల్లలు ఎప్పటి నుంచి ఎక్కడి దాకా మన దగ్గర వచ్చి చదువుకున్నారు, వాళ్ళు ఎంతవరకు ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డ్ అన్నది ఒకటి సర్టిఫికేట్ బై ఎంఈఓల ద్వారా వాళ్ళకి ఇష్యూ చేస్తే వాళ్ళు ఆఫ్టర్ రీఓపెనింగ్ ఏదైనా స్కూల్స్ కి ఎలిజిబుల్ అయి ఉంటే వాళ్ళు జాయిన్ అని ఇవ్వాలనుకున్న చోటకి అది తీసుకెళ్లి ఇవ్వచ్చు. ఒక అటెండెన్స్ సర్టిఫికేట్ అని వాళ్ళకి ఇచ్చారు. అది కూడా పెడతాను. ఆ వర్క్ సైజ్ స్కూల్ ఎక్కడైతే ఉందో ఓఎస్సి చిల్డ్రన్ వాళ్ళు కూడా అదొకటి చూసుకోవాలండి. ఇది రెస్పెక్టెడ్ ఎంఈఓస్ కి వాళ్ళు సర్టిఫై చేయాలండి. మీ మండలాల్లో ఎక్కడైతే స్కూల్స్ నడిచాయో అక్కడ మీరు సర్టిఫై చేసి ఓఎస్సి చిల్డ్రన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదొక ఇష్యూ అండి. అలాగే ఈ లైబ్రరీ బుక్స్ ఈ పిల్లలు ఇప్పుడు హాలిడేస్ వస్తుంది. ఎవరైనా మేము చదువుకుంటాము అని అంటే వాళ్ళకి రీడింగ్ కి మనకు ఎలిజిబుల్ అనిపించిన పిల్లలు లేదా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటాం అన్న పిల్లలకి మన ఇష్యూయింగ్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో లైబ్రరీ బుక్స్ ఇష్యూయింగ్ రిజిస్టర్ లో వాళ్ళ డేటా అంతా ఎంట్రీ చేసుకొని ఆ పిల్లలకు కూడా మన బుక్స్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు స్టడీ ఎట్ హోమ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ స్టోరీ బుక్స్ ఏదైనా అంటే కూడా మనం ఇయ్యొచ్చండి పిల్లలకి ఇంటి దగ్గరికి. అది వాళ్ళని భద్రంగా చదువుకొనేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పాలి. ఎట్లాగో మనం మధ్య మధ్యలో స్కూల్కి వెళ్తుంటాం. ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ అప్పుడు కాబట్టి ఆ పిల్లలు అప్పుడైనా వచ్చి తిరిగి ఇయ్యొచ్చు, ఇంకొకటి చేంజ్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా మన పిల్లలకి ఈసారి కల్పించాలి. ఇది అబౌట్ లైబ్రరీ బుక్స్ అంటే ఇలాంటి రేపు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా చేసేసుకొని ముఖ్యంగా ప్రోగ్రెస్ కార్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళు రేపు ఇచ్చేయాలి. అట్లాగే మనం పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నాం రేపు. ఆ పేరెంట్స్ మీటింగ్ లో కూడా పిల్లల అచీవ్మెంట్ ఏముంది, దేంట్లో ఎక్కువగా సాధించారు, ఏముంది అన్నది కూడా మన పేరెంట్స్ తో ఒకసారి డిస్కస్ చేసి మన గుడ్ అచీవ్మెంట్ ఉంటే వాళ్ళని మనం దాన్ని ఫోకస్ చేసి చూపించుకొని మన అడ్మిషన్స్ కూడా పెంచుకునే ప్రయత్నం ఈ రిపోర్ట్స్ ద్వారా చేసుకోవచ్చు. దిస్ అబౌట్ ద CCE and progress cards distribution and library books. These are all the important things about today's Zoom meetings from state office. ఓకే అండి. ఇంకా ఏదన్నా ఇష్యూ ఉందా అండి? మేడం ఇందాక మీరు పెట్టారు సైట్ రావట్లేదు 2:30 నుంచి అని. బట్ ఇప్పుడు 5 వరకు కూడా వచ్చిందండి. బట్ వాళ్ళు ఇది ఏదైతే ఇందాక మేము జూమ్ మీటింగ్ లో అడిగాము ఈ 404 వర్కింగ్ డేస్ వస్తుందని దాని గురించి ఏదో చేస్తామన్నారు. దానికోసం ఒక 5 minutes ఆపుతామని చెప్పారు యాక్చువల్ గా. మరి కాసేపు అయ్యాక ఓపెన్ అవుతుందేమో చూడండి మేడం. ఈ లైబ్రరీ బుక్స్ కోసం ర్యాక్స్ వస్తాయి అన్నారు కదా, ఈ హాలిడేస్ అవునండి. లో వస్తాయా? వస్తే ఫిట్టింగ్ అవును. వస్తాయా లేదంటే ఫిట్టింగ్ రా చేసి మెటీరియల్ తీసుకొస్తారు. లేదు వాళ్ళు ఫిట్టింగ్ చేసి తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తారు. ఓకే. ఆల్రెడీ ఎంఓఎంబిలో వచ్చిన వాటికి ఇంకా ఇప్పటి వరకు ఫిట్టింగ్ లేదు, ఏం లేదు మేడం. అవి పాడైపోతున్నాయి. మళ్ళీ ఇవి కూడా ఇదే రకంగా అవుతాయా అని ఉద్దేశం. లేదండి వీళ్ళు ఇక్కడే వచ్చి ఫిట్ చేసుకొని మనకి లైబ్రరీ బుక్స్ ఓన్లీ 122 స్కూల్స్ కి వచ్చాయి మన జిల్లాలో ఇంతకు మున్న. అంటే అన్ని స్కూల్స్ కి కాదండి, ఏదైతే మన లైబ్రరీ బుక్స్ వచ్చి తీసుకెళ్లారో మండలాలలో ప్రైమరీ అండ్ హై స్కూల్స్ వాళ్ళకి మాత్రమే, అన్ని స్కూల్స్ కి కాదు. ఓన్లీ 122 స్కూల్స్ వాళ్ళు ఇక్కడే ఫిట్టింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తారు. కొంచెం పిఎం3 గురించి చెప్పండి మేడం. సెకండ్ ఫేజ్ ఐడెంటిఫై చేస్తున్నారని ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. సార్ పిఎం3 ఓకే. సెకండ్ ఫేజ్ లో ఏంటి మీది సార్? సెలెక్ట్ అయింది, డీటెయిల్స్ కావాలి అని అడిగారు మేడం. ఓకే. అంటే ఇప్పుడు మా 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 బాధ ఏంటంటే ఎంఓఎంబిలో మా వర్క్ స్టార్ట్ కాలేదు అమదాపూర్ కి సంబంధించి. ఇటు ఏఏపిసిలో ఫండ్స్ మాకు అలొకేట్ కాలేదు. అటు పిఎం3లో లేదు. స్కూల్ దేంట్లో కూడా కవర్ కాలేదు. హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్. సార్ పిఎంసి అనేది అది నా సబ్జెక్ట్ కాదు సార్, నాకు అది ఐడియా లేదు. మేబీ సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో కానీ స్కూల్స్ అన్నింటిని అయితే తీసుకుంటున్నారు. పిఎంసీలో నాకు ఐడియా ఉంది, మీది అమదాపూర్ స్కూల్ పిఎంసీలో సెకండ్ ఫేజ్ లో తీసుకుంటున్నారు కాబట్టి మీది వొకేషనల్ కోర్స్ లో తీసుకోలేదు ఆ రోజు. సో నాకు మీది ఫేజ్ 2 లో మీది సెలెక్ట్ అయిన స్కూల్ అని అయితే నాకు ఐడియా ఉంది. బట్ వాట్ ఈస్ వాట్ అన్నది నాకు క్లియర్ గా ఐడియా ఉంది సార్.
నా ఉద్దేశం ఏంటంటే ఎంఓఎంబి ఫస్ట్ ఫేజ్ లో వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ మేము బిల్డింగ్ కొలాబ్ చేసి ఉన్నాము. మరి ఉమ్, ఏఏపిసిలో ఎలాంటి మాకు ఈవెన్ టాయిలెట్స్ కూడా రాలేవు. అంటే ఎలాంటి ఫండ్స్ అలొకేట్ కాలేదు. మేము అటు ఉమ్, ఎంఓఎంబిలో లేకుండా, ఇటు ఏఏపిసిలో లేకుండా, ఇటు పిఎంశ్రీలో లేకుండా అయిపోయినాం కదా. దాని విషయంలో ఏమైనా ఉమ్. వివరణ? అంటే సార్ మీరు అడిగిన 3 సబ్జెక్టులు కూడా నాకు కావు సార్. చెప్తే సార్ ఏమన్నా చెప్పాలి. నా సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే ఏమన్నా చెప్పగలుగుతాను సార్. ఓకే మేడం. మేమే మీకు ఏదైనా ఉంటే తెలుసుకొని కావాలంటే మళ్ళీ నేను పర్సనల్ గా చెప్తాను. ఎందుకంటే నాకు తెలియని సబ్జెక్ట్ ని ఐ విల్ నాట్ గైడ్ సార్. ఓకే మేడం. ప్రొసీజర్ మాట్లాడండి. అందుకే టూకు పెట్టాము సార్. అప్పుడు ఆఫీస్ లో ఉన్నాము. పక్కన ఉన్న సెక్షన్ ఇన్ఛార్జ్ నన్ను అడిగి చెప్తుంటాం అప్పుడే. సార్ ఉన్నారా సార్ మీరు? మీరేమన్నా చెప్తారా సార్? అష్రఫ్ గారు సార్ ఉన్నారు కదా మీటింగ్ లో? ఒక నిమిషం అండి, సార్కి కాల్ చేస్తాను. అయిపోయింది మేడం. సార్ సార్ చెప్పేసాను సార్. ఇంకో ఇష్యూ ఉంది సార్ మర్చిపోయింది. దుర్గాబాయి దేశ్ముఖ్ కి సంబంధించి ఇందాక నేను కొన్ని ప్రొసీడింగ్స్ అప్లికేషన్ ఫామ్ పెట్టానండి. అది పాలిటెక్నిక్ కి సంబంధించి ఎవరైతే మన స్కూళ్ళలో కానివ్వండి ఎక్కడైనా సరే 10th క్లాస్ ఇప్పుడు అవుతున్నటువంటి గర్ల్స్, ఫస్ట్ ఆర్ఫాన్స్ అండి, తర్వాత సెమీ ఆర్ఫాన్స్, తర్వాత పూర్వ అమ్మాయిలు ఎవరైతే వెళ్ళడానికి విల్లింగ్ ఉంటారో వాళ్ళకి హైదరాబాద్ లో మసబ్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్ తో ఉంటుందండి. కాబట్టి అందులో నేను ఒక ఫార్మ్స్ ప్రొసీడింగ్స్ ఆల్ గ్రూప్స్ లో ఇందాక నేను సెండ్ చేశాను. హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అండ్ కాంప్లెక్స్ ఎగ్జామ్స్ గ్రూప్ లో ఎవరన్నా మీ పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి, లేదా మనకి తెలిసి అమ్మాయి చాలా బాగా చదవగలుగుతుంది, ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది, పేరెంట్స్ లేరు అనుకుంటే మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి. గైడ్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపండి. నింపి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే మనం అక్కడికి పంపించవచ్చు. లాస్ట్ ఇయర్ ఒక 18 మెంబర్స్ గర్ల్స్ ని పంపించాము అక్కడికి. వాళ్ళు చదువుతున్నారు అక్కడ. ఇప్పుడు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని పంపించాను. అందులో ఒక జమ్రుద్ షేక్ అని మేడం నంబర్ కూడా పెట్టాను. తను డిడబ్ల్యూఓ డిపార్ట్మెంట్ నుండి తను ఈ వర్క్ తనే చూసుకుంటున్నారు అడ్మిషన్స్ కి సంబంధించి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేదా ఇంకా ఏమైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఆమెకు కాల్ చేయొచ్చండి. ఇది మన స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ అమ్మాయిలకి యూజ్ అవుతుంది. అయితే వాళ్ళ రిజల్ట్స్ రాలేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రెసెంట్ అప్లై చేసుకునేటప్పుడు మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ నన్నా కానీ పెట్టేసి తర్వాత గ్రేడింగ్ వచ్చాక ఫైనల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరు ఎలిజిబుల్లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మన హై స్కూల్స్ నుంచి కూడా వాళ్ళకి కొంచెం ఫాలో అప్ చేయండి. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఆమెకి ఇచ్చినా సరే, మీ ఫామ్స్ ఫిల్ చేశాక నాకు తీసుకొచ్చి ఇచ్చినా కూడా పర్వాలేదు, సబ్మిట్ చేసేస్తాను డిడబ్ల్యూడి. ఓకే అండి. హెచ్ఎంస్ ఎంఈఓలు కొద్దిగా చెప్పండి హెచ్ఎంస్ కి మీటింగ్ అటెండ్ అవ్వమని. నేను రేపు సర్కులర్ ఇస్తాను, కాపీ కలెక్టర్ కూడా పెడతాను. ఇట్లయితే అలా కాదు. 2 సార్లు ఆపర్చునిటీ ఇచ్చినా కూడా మధ్యాహ్నం అంటే అలసిపోయారు అనుకోవచ్చు. సాయంత్రంకి ఏమైందండి? టైం షార్టేజ్ ఉంది కాబట్టి పెట్టాము, లేకపోతే మీ మీటింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు. వేరే జిల్లాలో అయితే రోజు పెడుతున్నట్ట. చూడండి మీరు ఈ రకంగా అంటే హెచ్ఎంస్ ఇంకా పనిచేయడం కష్టం ఫీల్డ్ లెవెల్లో మాకు. మేడం అది సైట్ అందరు ట్రై చేయడం వల్ల సైట్ బిజీ వస్తుందచ్చు మేడం. 5 minutes ఒకసారి లాగౌట్ అవుతుందని ఇచ్చారు కదా. ది సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది అంటున్నారు కదా. వాళ్ళు కొంచెం ఎప్పుడు బిజీగా ఇట్లనే అయితే ప్రింట్ చేయడం కష్టం కదా మేడం, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర. చెప్తాను సార్. ఈ ఇష్యూ స్టేట్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తాను.
ఇప్పుడు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాల్సిందేనండి. నైట్ టైం చేయండి లేకపోతే. నైట్ టైం చేస్తే తొందరగా అవుతుంది. మాక్సిమం నిన్నటి ఎగ్జామ్ వరకు నిన్న చేసేసామండి మేము. ఓన్లీ ఇవాల్టి ఎగ్జామ్ చేయడానికే మధ్యాహ్నం 2:00 నుంచి కూర్చొని 4:30 వరకు స్కూల్లో పవర్ పోయే వరకు కూర్చొని వచ్చాము. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ట్రై చేస్తున్నాను మేడం. అస్సలు అవి డౌన్లోడే అవ్వట్లేదు. డౌన్లోడ్ అయినాక ప్రింట్స్ తీసుకుని రేపు పొద్దున్నే ఇవ్వాలండి. చేస్తాం, చేయమనట్లేదు కానీ సైట్ చాలా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నాం. మేడం కనుక్కోండి మేడం ఒకసారి స్టేట్ వర్క్స్‌కి. సరే సార్, వాళ్ళు ఇందాక అదే చెప్పారు సార్. అందరూ ఒకటేసారి ట్రై చేయడం వల్ల బిజీ వస్తుంది కాబట్టి ప్రైమరీ వాళ్ళని తొందరగా తీసుకోమన్నారు. నిన్న అయిపోయింది కాబట్టి మనం మార్నింగ్ ఇది చెప్దామని కదా సార్ ట్రై చేసింది. ఇప్పుడు స్టేట్ లో ఓకే అండి, ఉన్న ఇప్పుడు ఆల్ హై స్కూల్స్ మేడం ఇష్యూస్ ఒక ఏమైతే నిమిషం. ఉందో ఒక నిమిషం సూర్యకుమార్ సార్, మీ ఇష్యూస్ ఏదైతే ఇప్పుడు నాకు ఇలా చాట్ బాక్స్ లో పెట్టారో అదంతా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. యాజ్ ఈజ్ స్టేట్ ఆఫీస్ వాళ్ళకి ఇదే ఫార్వర్డ్ చేసి మీ ఇబ్బందులు ఏమున్నాయో అక్కడ నేను అడుగుతాను వాళ్ళకి, దాన్ని వాళ్ళ ముందు పెడతాను. సార్ చెప్పండి సార్, మీది ఏమన్నా ఉందా? ఏమీ లేదు, మీరు మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి కొద్దిగా. మీరు కూడా హెచ్ఎంఏ కదా, అందరూ సార్ ఇప్పుడు మీటింగ్ టైం అటెండ్ అందరూ హెచ్ఎంలే. ఏం అనలేకపోతున్నాయి అసలు అర్థం కావట్లేదు. ఏమో సార్. అట్లీస్ట్ మీటింగ్ అటెన్షన్ పేమెంట్ పే చేయాలా, జాయిన్ అవ్వాలా, చెప్పింది వినాలా, ఇదంతా గ్యాప్ వచ్చేస్తుంది రేపు పొద్దున మీకే ఫీల్డ్ లెవెల్లో. ఎంత రికార్డింగ్ చేసి పెట్టినా కూడా రికార్డింగ్ అంటేనే అసలు అది ఇన్సల్ట్. అసలు మీటింగ్ అటెండ్ కాకుండా రికార్డింగ్ పెడుతున్నామంటే రేపు పొద్దున హైయర్ అథారిటీస్ ఏమనుకుంటారు? అడ్మినిస్ట్రేషన్ 5 అంటారు. ఇంకా నేను కూడా స్ట్రిక్ట్గా ఉండాలంటే స్ట్రిక్ట్గా ఉండమని చెప్పండి, స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇంకా ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు కొద్దిగా చెప్పండి మీ వాళ్ళకి, ఇట్లయితే కష్టం నాకు. మందిపెట్టి మీ గారు, ఎంఈఓ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్తాను సార్. సార్ ఉన్నారు సార్ మీటింగ్ లో. మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి. అసలు 29 మంది అటెండ్ అయ్యారు అంటే 27 మంది అటెండ్ అయ్యారు ఇవాళ. చెప్తాను సార్, మధ్యాహ్నం చెప్తాను. 26 ఇట్లయితే ఎట్లాగండి చెప్పండి. ఓకే సార్, మా మనమే ఇంకోసారి కాకుండా చూసుకుంటాం. చూసుకోండి నెక్స్ట్ టైం. నేనైతే సర్కులర్ మార్నింగ్ ఇస్తాను. 9:30 నుంచి 3 జీ మీటింగ్లు అయినాయి సార్ ఇప్పటికి స్టేట్ ఆఫీస్ నుంచి. ఇప్పుడు నాకు 2 గంటల నుంచి కంటిన్యూ మీటింగ్ జరుగుతున్నాయి. ఇది 5వ మీటింగ్ సార్ నాకు కూడా ఇవాళ 2 గంటల నుంచి. 2 గంటల నుంచి ఏంటి, ఆ టెలికాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది 11 నాకు. మేము అటెండ్ అవ్వట్లేదు చెప్పండి. చెప్తాను సార్, చెప్తాను. నెక్స్ట్ టైం కాకుండా చూసుకుందాం సార్. మీ గ్రూప్ లో సర్కులర్ పెట్టండి. దిస్ ఇస్ నా గ్రాస్ ఇండిస్ప్లేన్ అండి. ఏం చేసుకుంటారు డిఓ అనుకుంటే నేను కూడా చేసి చూపిస్తాను మీకు అందరికి. అట్లేం లేదు సార్, నెక్స్ట్ టైం కాకుండా చూసుకుందాం సార్. నేను చెప్తాను అందరికి. మధ్యాహ్నం పెట్టామని మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చాను, జాయిన్ ఇప్పుడు జాయిన్ కాలేదు. ఏంటండి ఇది, నా కోసం పెడుతున్నామండి మీటింగ్ లో. ఇష్యూ సీరియస్ సర్కులర్ అండి, రేపు సర్కులర్ ఇస్తాను నేను. సార్ చెప్పండి సార్ ఎంఈఓ గారు, ఇటైతే కాదు. మీ యూనియన్ అంటారు, అంటారు. ఇట్లా చేస్తే ఏంటండి, ఏం రావని చెప్పండి నాకు. చెప్తాను సార్, చెప్తాను. యాక్షన్ అంటారు మీరు, ఇట్లా చేస్తే మరి యాక్షన్ తీసుకోమండి. అట్లీస్ట్ 81 కాంప్లెక్స్ అంటే కనీసం 70 మందిని అటెండ్ అవ్వాలి కదా. పోనీ 10 మంది అంటే ఏదో పనులు ఉంటాయి అనుకోవచ్చు. ఎంఈఓ జాయిన్ కారు. ఏమండి ఇట్లయితే నాకు. శ్రీనివాస్ రెడ్డి గారు, యూ హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లిన్. చెప్పండి మీ వాడక. చెప్తాను సార్, చెప్తాను. చెప్పండి మీ గ్రూప్ లో. ఎప్పుడైనా సరే టైం అటెండ్ అయితే మీకు ఈజీగా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది. 10 నిమిషాలు అయిపోతుంది మీటింగ్. అవును సార్, అందరికి అటెండ్ అయిన వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఏదే టైంకి ఇప్పుడు 10 o'clock టైం అయితే 10 o'clock అందరు జాయిన్ అనుకోండి, ఒక 10 నిమిషాలు మీరు చెప్పేది అయిపోతుంది. మీ పనులు మీరు చూసుకోవచ్చు, నా పనులు నేను చూసుకుంటా. సరే మేడం, అయిపోయిన ఇష్యూస్ అయిపోతే క్లోజ్ చేసేయండి మీటింగ్. మేడం మీరు ఆఫ్టర్నూన్ కొన్ని ప్రికాషన్స్ ఇచ్చారు కదా సార్, ఏమన్నా చెప్తారా సార్ అవి? ఇప్పుడు అక్కర్లేదు. ఏం చేయాలా? ఏముంది, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ వర్షం బాగా, మేఘాలు వచ్చేసాయి. ఆ స్కూళ్ళలో బియ్యం అన్ని కొద్దిగా రేపు పొద్దున మంచిగా చూసుకోండి అందరూ. అట్లాగే మేము ఇంకేమైనా ఇవి రికార్డ్స్, బీరువాలు, లాక్స్, తర్వాత వాట్ ఎవర్ మేబీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏమన్నా కూడాను
జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోండి. అట్లాగే ప్రిన్సెస్ కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఆఫీస్ స్కూల్ గేటు ఇక అక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పుంచండి. ఇక సెలవులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు కూడాను రోడ్డు మీద తిరుగుతారు కాబట్టి వాళ్ళు కొద్దిగా గమనించి ఏమన్నా డౌట్లు ఏమైనా ఉంటే మీకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి మీరు. ఏమన్నా మీ హెచ్ఎం ఫోన్ నెంబర్, టీచర్ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఏమన్నా జరిగినా కూడా స్కూళ్ళలో. అంతా అయిపోయాక స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత సార్ ఇవిపోయినా అంటే మాత్రం కుదరదు చెప్తున్నా. అట్లాగే అమ్మాదాస్ పాఠశాలలో వర్క్స్ జరుగుతున్నాయి, ఆ వర్క్స్ కోఆపరేట్ చేయండి. అక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టండి. ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ చెప్పింది ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ చెప్తున్నాము. మీరు కొద్దిగా ఈ 2 months లో వర్క్స్ అన్ని అయిపోవాలని కలెక్టర్ కూడా చాలా సీరియస్ ఉన్నారు. గవర్నమెంట్ ఇది ఆల్సో సీరియస్, ఎందుకంటే సీఎంఏ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్. అది రిపబ్లిక్ డే కాకపోతే అందరి మీద యాక్షన్ ఉంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు మీ హెచ్ఎం చెప్పండి. అక్కడ విలేజ్ లో కనుక ఎవరైనా టీచర్ ఉండేట్టుగా ఉంటే ఆ టీచర్ కొద్దిగా చెప్పండి, బాబు అటు ఇటు ఒకసారి మా పొద్దుగాల కానీ సాయంత్రం కానీ ఒకసారి స్కూల్ వైపు వెళ్ళి చూడు బాబు అని చెప్పండి. సార్ చేతులు ఉన్న వాళ్ళంటే 2 minutes టైం ఇవ్వండి సార్, వాళ్ళు క్లోజ్ అవుతుంది. సార్ ఎవరైతే ఇప్పుడు లైబ్రరీ బుక్స్ తీసుకున్న వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇంకా ఇవ్వలేదో ఈ 122 స్కూల్స్ వాళ్ళు కొద్దిగా సబ్మిట్ చేయండి ఇమీడియట్ గా. అండ్ ఇంకోటి సార్ ఎంఎన్ఓస్ కి మేము వర్క్ డన్ ఇవ్వమన్నాం. కొందరు ఎంఎన్ఓ సబ్మిట్ చేశారు, ఇంకా కొందరు సబ్మిట్ చేయలేదు. ఏదైతే వాళ్ళు 6 months 5 months 4 months ఏదైతే వాళ్ళకి మేము మొన్న రెన్యుమరేషన్ టీఏ ఇచ్చామో, ఇచ్చిన తర్వాత ఆ మంత్స్ కి వాళ్ళు వర్క్ డన్ గా ఒక 10 days 15 days ఆ మంత్ లో తిరిగినట్టుగా వర్క్ డన్ సబ్మిట్ చేయమన్నాము. కొందరు ఎంఎన్ఓస్ నుంచి మాత్రమే వచ్చినాయండి. ఇందులో ఇప్పుడు ఎంఈఓస్ ఉన్నారు, కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఉన్నారు, కొందరు ఎంఎన్ఓస్ కూడా ఉంటుంటారు. కాబట్టి మీరు అండ్ ఎంఈఓస్ మీ ఫ్రెండ్ వాళ్ళకి మన ఎంఎన్ఓ మిత్రులకు కూడా చెప్పి వాళ్ళని సబ్మిట్ చేయమని చెప్పండి. ఆఫీస్లో ఇప్పుడు ఎట్లా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరం ఆఫీస్లోనే ఉంటాము. అండ్ ఈ లైబ్రరీ బుక్స్ కి సంబంధించి కూడా అక్నాలెడ్జ్మెంట్స్ ఇంకా కొందరు ఇవ్వలేరు. మా ఆఫీస్ నుంచి ప్రసాద్ గౌడ్ అని కాల్ చేస్తున్నాడు. కొందరు రెస్పాండ్ అవుతున్నారు, కొందరు రెస్పాండ్ అవ్వలేదట. ఇంకా చాలా మంది ఇవ్వలేదు అక్నాలెడ్జ్మెంట్. అది త్రో ఎంఈఓ నుండి రావాలండి. ఎంఐఎస్ లో కూడా చెప్పినాము, అది బై సైన్ తోని రావాలి. కొద్దిగా అది కూడా చూసుకొని కొద్దిగా అది పర్చేస్ చేయండి సార్. అది ఒకటి పంపించాల్సి ఉంది ఎంఈఓస్. అండ్ అట్లాగే ఇది ఏదైతే లైబ్రరీ బుక్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చామో అది కూడా ఫామ్ 58 లో ఒకటి సబ్మిట్ చేయండి సార్. అది 3,000 ఇవ్వడం జరిగింది ఎవ్రీ మండల్ కి లైబ్రరీ బుక్స్ ట్రాన్స్పోర్ట్. అది కూడా ఒకటి మేము ఆల్రెడీ మీకు అమౌంట్స్ వచ్చేసాయి అవి, అదొకటి కూడా సబ్మిట్ చేయండి సార్. అట్లాగే సీస్ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా చాలా మంది ఇన్విజిలేటర్స్ ది మాకు ఇవ్వలేదండి అక్విటెన్స్. అప్పుడు ఒక 4-5 మాత్రమే ఇచ్చారు, మళ్ళీ వచ్చి ఇస్తామన్నారు, ఎవరు ఇవ్వలేదు. మరి మీరు ఎట్లన్నా చేసి ఇప్పుడు మీ సిఆర్పిల దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి మరి వాళ్ళ ద్వారా ఎట్లన్నా చేసి అది ఇప్పుడు మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే రిమైనింగ్ అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ సీసీ ఎగ్జామ్స్ సంబంధించి కూడా అక్విటెన్స్ ఇప్పుడు ప్రతి ఎంఎన్ఓకి ఐడియా ఉంది. మీ దగ్గర ఒక కాపీ ఉంటుండొచ్చు, ఎంతమంది మీ దగ్గర ఒక సెంటర్ లో వర్క్ చేశారు, 30 మందా 18 మందా 40 మందా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళ నేమ్స్ లిస్ట్ ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అది ఒకటి అక్నాలెడ్జ్మెంట్ కూడా అక్విటెన్స్ కూడా ఒకటి సబ్మిట్ చేయండి సార్. కేవలం నాకు 5-6 వచ్చాయి అంతే, ఇంకెవరు కూడా అది సబ్మిట్ చేయలేదు. అది చాలా బిగ్ అమౌంట్ ఉంది వాళ్ళకి సంబంధించి. అవంతా మనం సబ్మిట్ చేసిన తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. వీళ్ళకి ఎంఎన్ఓస్ కి రావాల్సిన రెన్యుమరేషన్ మిగతా అదంతా ఉంది. కాబట్టి కొద్దిగా మీ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ సార్ మీకు రిక్వెస్ట్, ఇక్కడ ఎవరెవరైతే మీకు ఇక్కడ ఎంఎన్ఓలు అండ్ బిఎల్ఓగా వర్క్ చేశారో ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంఎన్ఓలని కాంప్లెక్స్ హెచ్ఎంస్ తీసుకున్నాం అప్పుడు బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్స్. కాబట్టి వాళ్ళ ద్వారా మీరు తీసుకుంటే మీ సిఆర్పిల ద్వారా కానీ అది అక్విటెన్స్ అనేది ఒకటి సబ్మిట్ చేయండి. ఇది సీస్ ఎగ్జామ్ కి సంబంధించి. అండ్ ఎంఎన్ఓలది వర్క్ డన్ రావాలి ఒకటి. అండ్ ఈ లైబ్రరీ బుక్స్ కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ నేను రేపు ఎవరెవరైతే ఇంకా ఇవ్వలేదో నేను కాల్స్ చేపిస్తాను ప్రసాద్ గౌడ్ తోని. అంటే ఎంఈఓస్ కి కానీ ఎంఐఎస్ లకు కానీ. సో మీరు అది కూడా ఏదైనా ఉంటే ఫాలో అప్ చేసుకొని కొద్దిగా సబ్మిట్ చేయండి సార్. ఓకే సార్, ఇంకా ఎనీ ఇష్యూస్? ఇంకోటి మొన్న గుడ్ నరేష్ ఈవినింగ్ సార్ సార్. కూడా అడిగారు, అవుట్ ఆఫ్ స్కూల్ ఓఎస్సి చిల్డ్రన్ సంబంధించి వర్క్ సెట్స్ ది అది కూడా అమౌంట్ ఎంఈఓస్ కి రిలీజ్ చేసినామండి. ఎంఈ ఆఫీస్ లో చెప్పండి. నేను అడిగాను మేడం, అడిగితే మాకేం రాలేదు, మరి ఆఫీస్ అకౌంట్ లకి అయితే ఏం రాలేదని అన్నారు. లేదండి, ఎంఈఓ అకౌంట్ లోనే వేసినాం.
మీకు అది కూడా నేను పెట్టిస్తానులేండి, మరి గ్రూప్ లో పెట్టిస్తాను నేను అవసరం అయితే. ఎంఐఎస్ కోఆర్డినేటర్ అడిగితే వచ్చినవి మొత్తం డ్రా చేయడం జరిగింది. మ్మ్. ఎంఆర్సీ అకౌంట్ లో అయితే ఏం ఒక్క రూపాయి కూడా లేదు. ఎంఆర్ఎస్ అట్లాంటిది ఏది అకౌంట్ రాలేదు అని వేయలేదు అన్నారు. సార్, ఎంఈఓ అకౌంట్స్ లో వేసారు. పర్సనల్ ఎందుకంటే అకౌంట్ మాకు ఇచ్చారా? మేడం అమ్మా రాలేవు మేడం. మేడం నేను వేల్పూర్ ఎంఈఓ రాలేదు మేడం. నేను కూడా చెక్ చేయించినాను మధ్యాహ్నం సార్ నరేష్ సార్ మాట్లాడిన తర్వాత రాలేవు మేడం. ఏ డబ్బులు కూడా రాలేవు. మరి పర్సనల్ అకౌంట్ లో లేచిండ్రు అంటారు కదా, రాలేవు అవి. ఒక్క నిమిషం మేడం, నేను చెప్తున్నా ఇప్పుడే. మీకు నేను రేపు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఏదైతే అలొకేషన్ అయిందో అది నేను ఎంఈఓస్ గ్రూప్ లా అది పెట్టిస్తాను మేడం.